ఆస్ట్రేలియాని దున్నేస్తున్న దేవర మేనియా. కొద్దిసేపటి క్రితమే అమెరికా థియేటర్లలో దద్దరిల్లిన జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ. ఇండియాలో మరికొన్ని గంటల్లో జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా దునియాని దున్నేయడానికి రెడీ అయిపోయింది. దాంతో అభిమానులు సంబరాలలో మునిగిపోయారు. ఈరోజు మిడ్ నైట్ షోలు పడుతుండటంతో దద్దరిల్లుతున్న థియేటర్లు. ఇప్పటికే యూఎస్ మార్కెట్లో పలు రికార్డులు నమోదు చేసిన దేవర తాజాగా ఆస్ట్రేలియాలోన కూడా ఓ రికార్డుని నమోదు చేసినట్టు చిత్ర యూనిట్ తెలిపింది. విషయం ఏమిటంటే ఆస్ట్రేలియాలోని దాదాపు 13 స్క్రీన్లలో విడుదలకు రెడీ అయిన దేవర సినిమా అడ్వాన్స్ బుకింగ్లో $3 లక్షల పైగా వసూలు చేసినట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నారు. రానున్న 3 రోజులలో $5 లక్షల పైగా వసూలు చేయవచ్చని చిత్ర యూనిట్ ఆశిస్తుంది. ఇకపోతే ఆస్ట్రేలియాలో దేవరకు ఇంతకుముందు ఎక్కడ లేని క్రేజ్ వచ్చిందనే చెప్పాలి. మాస్ చిత్రాలలో దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం, జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, బాలీవుడ్ తార జాన్వీ కపూర్ హీరోయిన్గా, సైఫ్ అలీ ఖాన్ విలన్గా నటించిన ఈ సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. తమిళ్ సంగీత దర్శకుడు అనిరుద్ధ్ రవిచంద్రన్ ఈ సినిమాకి సంగీతం అందించాడు. తాజాగా ఆయన ఓ మీడియా వేదికగా మాట్లాడుతూ దేవర సినిమా దద్దరిల్లిపోతుందని, హాలీవుడ్ సినిమాలు అవెంజర్స్ సినిమాలను మరిపిస్తుందని గర్వంగా చెప్పుకొచ్చారు. దర్శకుడు కొరటాల శివ నటుడు జూనియర్ ఎన్టీఆర్తో పనిచేయడం ఎప్పటికీ మర్చిపోలేనని, వారితో మరలా సినిమాలు చేయాల్సి వచ్చిన అవకాశాన్ని వదులుకోనని చెప్పుకొచ్చారు. ఇక మరికొన్ని గంటల్లో దేవర సినిమా ఫలితం వెలువడబోతుంది. ఇక ఈ సినిమా గురించి మీరేమనుకుంటున్నారా అనే విషయాన్ని కింద కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు. అదేవిధంగా ఆస్ట్రేలియాని దున్నేస్తున్న దేవర మేనియా. కొద్దిసేపటి క్రితమే అమెరికా థియేటర్లలో దద్దరిల్లిన